రోడ్డుకి ఇరువైపులా వేలాది మంది జనం, గాల్లో ఎగిరిపడుతూ దూసుకుపోతున్న గుర్రాలు, ఎత్తిపాడు నిప్పా నిప్పా అంటూ ఉత్సాహంతో కేకలు వేస్తున్నటువంటి ప్రేక్షకులు. తమిళనాడులో తొలి మాసం ఉత్సవాల సందడి అలా పతాక స్థాయికి చేరింది. రామనాథపురం జిల్లా కడుడి సమీపంలోని అరియానాచి అమ్మన్ ఆలయంలో సాంప్రదాయ గుర్రపు బండి రేసు అంగరంగ వైభవంగా జరిగింది. మరి గుర్రపు బండి రేసులో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి, దాని నేపథ్యం ఏంటి? కావేరీ డెల్టా ప్రాంతంతో పాటు తమిళనాడు అంతటా ఘనంగా జరుపుకునే ఆదిమాసం ఉత్సవాల్లో భాగంగా రామనాథపురం జిల్లా కె వెప్పంకుళం గ్రామంలోని అరియనాచి అమ్మన్ ఆలయంలో సాంప్రదాయ గుర్రపు బండి రేస్ అంగరంగ వైభవంగా జరిగింది. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారిని ఆరాధిస్తూ వర్షాలకు, వ్యవసాయ సమృద్ధికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకునే సాంప్రదాయమే ఈ ఆది ఉత్సవం. ఈ రేస్లో 2 కేటగిరీలుగా పోటీలు జరిగాయి. చిన్న గుర్రపు బండ్ల రేస్లో 7 బండ్లు, పెద్ద గుర్రపు బండ్ల రేస్లో 8 బండ్లు పాల్గొన్నాయి. కోయంబత్తూర్, తిరుచి, దిండిగల్ జిల్లాల నుంచి వచ్చిన గుర్రపు బండ్లు ఈ పోటీలో తలపడ్డాయి. ఒకదాన్నొకటి దాటుకుంటూ పోటాపోటీగా దూసుకెళ్తున్న దృశ్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మొదటి 4 స్థానాలు నిలిచిన గుర్రాలు, వాటి నిర్వాహకులను నగదు బహుమతి, జ్ఞాపికలతో సత్కరించారు నిర్వాహకులు. కడుడి పరిసర ప్రాంతం నుంచి వేలాది మంది జనం రోడ్డుకి ఇరువైపులా బారులు తీరి ఈ గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్ల రేసును ఎంతో ఆనందంగా తిలకించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ ఆద్యాంతం ఉత్సాహపూరిత వాతావరణంలో కేరింతల మధ్య జరిగింది. గుర్రాలు దౌడు తీస్తున్న కొద్దీ ప్రజలు వాటికి మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఆధునికత ఎంతగా విస్తరించినా తమిళనాడు పల్లె ప్రాంతంలో ఇలాంటి సాంప్రదాయ క్రీడలు, ఉత్సవాలు తరతరాలుగా సజీవంగా కొనసాగుతున్నాయి. గుర్రాల వేగం, జనం ఉత్సాహం, ఆలయ ఆచారం ఇవన్నీ కలగలిపిన ఈ దృశ్యం గ్రామీణ తమిళనాడు సంస్కృతికి అద్దం పడుతుంది అంటే అతిశయోక్తి కాదు.